డెఫినెట్ గా. ఓకే, సో ఇంతకు ముందు కరోనా వేవ్స్ లో ఎట్లా ఉందంటే WHO నుంచి కానీ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నుంచి కానీ చాలా అంటే గైడ్ లైన్స్ వాళ్ళు ఫాలో చేయాల్సిందే అని వాళ్ళు ఆర్డర్స్ పాస్ చేసేవారు, అడ్వైజ్లు ఇచ్చేవారు ప్రతి స్టేట్ కి, వరల్డ్ వైడ్ గా కూడా. సో ఈసారి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నుంచి ఏమైనా ఇలాంటి అడ్వైజ్లు రావడం కానీ ప్రికాషన్స్ గురించి కానీ ఏమైనా వచ్చాయా మీకు? ప్రికాషన్స్ అనేవి ఆల్రెడీ ఒక ఫస్ట్ వేవ్ లో సెకండ్ వేవ్ లో ఇచ్చినవే మేము ఫాలో అవుతున్నాం ఇప్పటికీ కూడా. అంటే వెన్ వీ కెన్ ప్రివెంట్ ఇట్ విత్ సేమ్ గైడ్ లైన్స్, కొత్త గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మనకి ప్రికాషన్స్ తీసుకున్నవి జస్ట్ సోషల్ డిస్టెన్సింగ్ గానీ, హ్యాండ్ శానిటైజేషన్ గానీ, మనకి ఫ్రీక్వెంట్ గా హ్యాండ్ వాష్ కానీ, లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ గానీ, ఇలాంటివన్నీ కూడా ముందు వచ్చిన ప్రికాషన్స్ ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నాం. ఓకే, అయితే ఒక్కొక్క వేవ్ లో సిమ్టమ్స్ చేంజ్ అవుతూ వచ్చాయి. మీరు చెప్పినట్టు ఫస్ట్ టైం మనం చూసుకుంటే అసలు ఫీవర్ అటువంటివి లేవు, సెకండ్ సివియర్ ఫీవర్, థర్డ్ మీరు చెప్పినట్టు మోషన్స్. సో ఇప్పుడు కొత్తగా ఏమైనా సిమ్టమ్స్ అబ్జర్వ్ చేశారా డాక్టర్ మీరు? ఇప్పుడు దాకా చూసిన కేసెస్ లో అయితే మోస్ట్లీ కూడా ఈ కోల్డ్, కాఫ్, సివియర్ కాఫ్ విత్ ఎక్స్పెక్టేషన్, అంటే స్ఫూటం లాగా రావడము, లేదంటే బ్రెత్లెస్నెస్ రావడము, ఇలా ఫస్ట్ మనకి కరోనా వైరల్ ఫీవర్ సిమ్టమ్స్ వచ్చాయి. మనకి లూజ్ టూల్స్ లాగా ఇలా అదర్ సిస్టమిక్ సిమ్టమ్స్ అయితే చూడలేదు. ఓన్లీ రెస్పిరేటరీ సిమ్టమ్స్ వరకు మోస్ట్ ప్రామినెంట్ గా వచ్చాయి. అది కాకుండా మనం చూసింది అంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల మనం కార్డియాక్ ఎఫెక్ట్ అవ్వడము, కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడం, అంటే ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మనం ఏ సెప్టిక్ కేసెస్ లోనైనా ఇలాంటి సిమ్టమ్స్ చూడొచ్చు. సో అలా ఆర్గన్ డ్యామేజెస్ డ్యూ టు వైరల్ ఇన్ఫెక్షన్ తప్ప వేరే సిమ్టమాటిక్ గా అయితే వాళ్ళు ప్రెజెంట్ అవ్వట్లేదు. డాక్టర్, ఇప్పుడు మీరు